ఏ కోర్స్ నేర్చుకోవాలో తెలియట్లేదా? అయితే ఇనుమాటిక్ స్క్వేర్ గైడెన్స్ ని ఫాలో అవ్వండి. ఇక చేసుకోట్టు ఇట్టా కొట్టి ఇప్పుడు తెలుసా? ఎప్పుడో చేయాల్సిన పని ఇప్పుడు చేశాడు అనమాట. ఇంతకంటే కారణం ఏం కావాలి? మందు తాగడానికి. ఏంటి మామ పిచ్చి మొహం వేస్తూ చూస్తావు? దూకు. ఇవాళ నీ బ్యాటింగ్ కి సచిన్ షాక్ అయిపోవాలి. మంచి నిద్రలో ఉంది. నిద్ర లేచేసరికల్లా రెచ్చిపో. ఏ కయ్యానికైనా బియ్యానికైనా సమబుజ్జి కావాలి. మ్యాచ్ అయిన తర్వాత ఒక సైడ్ కాదు, 2 సైడ్స్ ఉంటేనే రంజెక్కువ. వెళ్తా, దూకుతా. మీరు ఇక్కడే ఉండండి రా. లే 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 శ్రీకన్యా, లేస్తావా లేపమంటావా? నువ్వు లేస్తావా నన్ను లేపమంటావా? చిన్నరుమై, ఏంటి టైంలో వచ్చావు? నిన్ను రేప్ చేయడానికి వచ్చాను. రేపా? ఎస్, వాళ్ళు వెళ్ళిపోయినా సరే నేను నిన్ను రేప్ చేసి తీరుతాను. రేపా? నన్నా? రా. ఆగరా. నేనాగను. మర్యాదగా అక్కడ ఆగరా. ఆగు. నేనాగను. నేను ఆగితే ఏమవుద్దో నాకు తెలుసండి. నేనాగను. ఆగరా. నేను గట్టిగా తొడగొట్టానంటే ఆ చప్పుడుకి గుండాగి చస్తావు. తెలుసు. నా ప్రాణం పోయినా సరే నిన్ను రేప్ చేసి తీరుతాను. మగ జాతికి అంకితం చేస్తా. వదలరా. నన్ను రేప్ చేస్తావా? ఏమండి, 104సారి అడుగుతున్నా, ఎవరు కొట్టారో చెప్పండి. ఎవరు కొట్టారో చెప్పు, వాళ్ళకి 2 చాక్లెట్లు ఇస్తా. సావిత్రి, సావిత్రి. అక్క, నా మంగళసూత్రం గట్టిది, లేకపోతే ఈయన రాత్రి గుటుకుమనేవాడు. అయ్యో, రోట్లోకి మన పచ్చళ్ళ అలా అయిపోయారేంటండి? అదే నాకు అర్థం కావటం లేదక్క. ఉదయం నుంచి అడిగి అడిగి నా నోరు అరిగిపోయింది, కానీ ఈయన నోరు విప్పడం లేదు. ఏమండి, అక్క వచ్చింది, కనీసం ఇప్పటికైనా చెప్పండి. కొట్టిన వాళ్ళని అక్క కుమ్మేస్తారు. చెప్పండి రాంబాబు గారు, అసలు ఏం జరిగింది? మీలాంటి మగాళ్ళు ఇలా ఫీల్ అయితే ఎలా? అక్క ఉండక, నేను వెళ్ళి టీ తీసుకొస్తా. ఏరా, పెళ్ళాన్ని ఏడిపిస్తున్నావని 4 తగిలిస్తే రేప్ చేయడానికి వస్తావా? అసలు నిన్ను సంసారానికి పనికి రాకుండా చేస్తా. టీ తాగండి. చూడండి అక్క, కాళ్ళు చేతులు నట్టుతో బిగించినట్టు చాలా టైట్ గా ఉంది. కొట్టింది ఎవరో కానీ దెబ్బ తెలియకుండా చాలా టెక్నికల్ గా కొట్టారు. ఉండు, కొంచెం సరి చెయ్యక మా ఆయన్ని. ఒక్క నిమిషం, నేను సెట్ చేస్తాను కదా. ఇప్పుడేం పర్వాలేదు, జాగ్రత్తగా ఉంటే అన్ని సర్దుకుంటాయి. లేదంటే ఫ్యూజ్ కాలిపోద్ది. బుద్ధిగా ఇంట్లో ఉండి పెళ్ళాన్ని పిల్లాన్ని జాగ్రత్తగా చూసుకో. అక్క, ఏం చెప్పావక్క? నువ్వు ఈ కాలనికి రానివి నా మాంగళ్యాన్ని కాపాడావు. చాలా థ్యాంక్స్ అక్క. వెళ్ళిస్తానమ్మా. సరేనక్క. నా బంగారు. ఎప్పుడు ఉప్పాయనా? ఉప్పా తప్ప వేరే టిఫిన్ లేదా? పైగా ఉప్పు ఎక్కువేసి రాను మరీ రెచ్చిపోతున్నావు నువ్వు. నీ నాన్న కాళ్ళ వేళ పడి బతిలాడాడు కాబట్టి నీ మెళ్ళలో తాళి పట్ట కట్టాను, కానీ లేకపోతే చచ్చిన నీ మెళ్ళలో తాళి కట్టేవాడినే కాదు. గొడవ చేయకండి. బజార్లో ఉన్న పరువు కాస్తా పోతుంది. ఇప్పటిదాకా మేనేజర్ లింగం అనుకునేవాళ్ళు ఇది వింటే పెళ్ళాం చోట లింగం అనుకుంటారా బాబు? ఎందుకే చేయడం? ఉండండి రా, ఓ పని చేయండి రా. నువ్వు దానికి జడై, నువ్వు వాడికి నిక్కరే, నువ్వు వాడికి టైగట్టు. నేను మీ అమ్మకి కాఫీ అక్కడ పెట్టు. ఏంటి నువ్వు రా. కాఫీ మీకే? కదా తెలియకుండా మేనేజ్ చేస్తున్నానుగా. ఓ, అలా మేనేజర్ అయ్యావా? సర్లే, నువ్వెందుకు వచ్చావో చెప్పు. ఇందాక అశోక్ అనే అబ్బాయి ఇంటర్వ్యూకి వచ్చాడు కదా, తన మా అన్నయ్య. మీ అన్నయ్య సెలెక్ట్ అయ్యాడా? లేదు. ఎందుకు? 20,000 లంచం ఇవ్వాలి. సరే అన్నాడా? సారీ అన్నాడు. ఆ డబ్బు నేను ఇస్తాను, జాబ్ ఇప్పిస్తావా? జేబురుమాలు కొంటానికి ఠికానా లేదు, జాబ్ కొంటావా? చాలేవయ్యా. నా మార్గాలు నాకున్నాయి, ఓ వారం టైం ఇవ్వు. వారం రోజుల ఇంపాసిబుల్.
ఈ రోజుల్లో జాబ్ ఉన్న ఆడపిల్లైనా క్రికెట్ మ్యాచ్ టికెట్ల వెంటనే సేల్ అయిపోతున్నాయి. కుదరదు. ఆహా, ఆ, అంతేనా? అంతే. వస్తాలే. ఆ, వెళ్ళు. ఆ, ఆ. యూన్ డ్రెస్ చాలా బాగుంది మావా. ఓసారి డ్రెస్ లో అత్తకు కనిపిస్తే ఆ, దానికి తెలిస్తే చంపేస్తుంది బాబు. బాబు నా మాట విను ప్లీజ్. ఈ ఫుడ్ స్టెప్స్ రీట్ అయ్యి కదా, తెలిసిందంటే ఆఫీస్లో అందరికి చెప్పేస్తుంది. ఒక్క వారం మాత్రం ఎవరికి రాకుండా ఆపగలను. ఈ విషయం మాత్రం అత్తకు చెప్పొద్దే ప్లీజ్. మై కమన్. కమ్ ఇన్. థ్యాంక్స్. నువ్వా? గెట్ అవుట్. ఏంటి కమిన్ గెట్ అవుట్ రెండు నువ్వే చెప్పేస్తావా? అది ఇద్దరు చెప్పాలి. అసలు నేను ఎవడు రమ్మన్నాడు రా? మేమే డొనేషన్ కోసం రాలేదు, ఇంటర్వ్యూకి రమ్మంటే వచ్చాం. ఎవడా ఈడియట్? నువ్వే. చంపేస్తాను. నీ మొహం నాకు చూపించొద్దని ఎన్నిసార్లు చెప్పాలరా? నీ ముఖం నన్ను చూడద్దాం లేదుగా. ఇంకేట మావా ఈనాడు న్యూస్. నోర్మోయ్. ఎవడరా నీకు మావా? నా దగ్గర ఉద్యోగం చేస్తానని చెప్పి వాడెవడో గన్నయ్య గారి ఉద్యోగం ఇస్తానంటే వాడి దగ్గర వెళ్ళిపోతావా? రాస్కెల్ నన్ను ఉద్యోగంలో తీసాడు. ఎందుకు తీసాడు? నిద్రపోతున్నానని. నిద్రపోతుంటేనే ఉద్యోగం తీసేస్తారా? ఆ టైంలో నేను కారు నడుపుతున్నానులే. నువ్వు నిద్రపోతూ కారు నడుపుతా ఉన్న విషయం వాడికి అంత లేట్ గా తెలిసిందా? ఆడికక్క తెలిసింది, నేను చెట్టు గుద్దిన తర్వాత కానీ తెలియదు. ఒరే, నువ్వింత వెధవని తెలిసిన తర్వాత ఏ వెధవ నీకు ఉద్యోగం ఇస్తాడరా? అందుకే కదా నీ దగ్గరికి వచ్చాను. నీకు నా తెలివితేటల మీద డౌట్ అంటే ఇంటర్వ్యూ చేసుకో. ఏంటి ఛాలెంజా? యా. ఒరే, ఐ విల్ పుట్ ఎ డిఫికల్ట్ క్వశ్చన్. ఓకే. ఇఫ్ యూ కెన్ గివ్ ఆన్సర్ ఐ విల్ అపాయింట్ యూ. కోడి ముందా, కోడి గుడ్డు ముందా? కోడి ముందు. ఎలా చెప్పగలిగావు? కోడి ముందుకుంటది, గుడ్డి వెనకాలం చేస్తుంది కదా. థ్యాంక్స్ మావా నాకు ఉద్యోగం ఇచ్చినందుకు. ఏంటి ఉద్యోగం వచ్చినట్టు నువ్వే డిసైడ్ అయిపోయావా? వాట్ ఈస్ దట్? టీ సార్. You wanted me to take tea? సార్. How many times did I tell you I don't take tea? I am suspending you on spot. Get out. సారీ సార్. మావయ్య ఈ నేను సడన్ గా ఉద్యోగంలో తీస్తాడు, రేపు నేను టీలో పెడతాడు. నువ్వు ఉన్నావుగా? Hello, this is Brahmaji. Someone has come to see you, sir. Ask him to come later. It's not he, sir. She. Oh, you mean lady? Yes, sir. Send her at once. Sure, sir. Thank you. May I come in, sir? Come in. Thank you. Good morning, sir. Very good morning. I'm coming from Thana, Tandana. తానా తందానా? Yes, sir. జర్మనీలో తెలుగు వాళ్ళ కోసమే పెట్టిన కల్చరల్ ఆర్గనైజేషన్. ఓహ్, నెక్స్ట్ సండే ఈవినింగ్ ఫంక్షన్ ఉంది, మీరు తప్పకుండా రావాలి. ఓకే ఓకే. వచ్చేటప్పుడు ఫ్యామిలీని తీసుకురండి. ఎవరి ఫ్యామిలీని? మీ ఫ్యామిలీని. నాకు ఇంకా పెళ్లి కాలేదు, స్టిల్ బ్యాచులర్. వండర్. నాకు ఇంకా పెళ్లి కాలేదు. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. అవును, మీది ఎక్సర్సైజ్ బాడీ కదా? ఓ, ఎలా చెప్పగలిగారు? షేప్ చూస్తే అలా అనిపించింది. ఆహా. బై ద వే, స్కైలైన్ రోడ్ లో ఫేమస్ జిమ్ సెంటర్ నాదే. మీరు ఇంకా ఎక్సర్సైజ్ చేస్తూనే ఉన్నారా? మానేశాను. ఇంట్రెస్ట్ లేగా? చెయ్యలేక. నోను, ఎక్సర్సైజ్ చేస్తూ చేస్తూ ఆపేస్తే బాడీ లూజ్ అవుతుంది. వీలైనప్పుడు మా జిమ్కి రండి. ఇది నా విజిటింగ్ కార్డు. తప్పకుండా వస్తారా? చెప్పకుండానే వద్దాం అనుకున్నాను. కలుద్దాం. షూర్. See you. సార్ ఎక్కడికి వెళ్తున్నారు సార్? వాటర్ వరల్డ్. నేను అక్కడికేనండి. నా కార్ టైర్ కొంచెం పంచర్ అయింది. సరే ఎక్కండి. 1 minute సార్. పింకీ నువ్వు వెనక్కి కూర్చో.
వస్తున్నాను సార్. రండి 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 ఎక్కడ 1 minute. అరే మళ్ళీ ఎక్కడికి? ఇంకొక నిమిషం మాస్టర్. ఎవరికో లిఫ్ట్ ఇవ్వడం కోసం మనం ఇచ్చేయాలా? నాన్సెన్స్. ఎవరి పెళ్ళికో మీరు వస్తే నేను మిమ్మల్ని ట్రై చేయట్లేదు. ఇక రండి దింపించాలు కూర్చోండి. రైట్ మాస్టర్. మనకు షుగర్ ఉంది కదండి, గంటకోసారి పాట పాడకపోతే కష్టం. పాట ఓ వీడికి షుగరు వాడికి పొగరు. ఆ గొడుగు ఎందుకండి? సడన్ గా వర్షం వస్తే జలుబు చేస్తుందని ముందు జాగ్రత్త. ఓహో బ్యాగ్ లో క్యాష్ ఉందా? రెయిన్ కోటు, హ్యాట్. గాలిచ్చి గుడిగెగిరిపోతే జలుబు చేస్తుందని ముందు జాగ్రత్త. ఓ ఇందాకేంటండి కారు కని తాళాలు వేశారు? హైవే కదా, ఎవరిని ఎత్తుకుపోతారేమోనని ముందు జాగ్రత్త. కరెక్ట్ గా క్యాచ్ చేశారు. ఓహో మరి ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నారు కదా, కారులో స్టెప్ని పెట్టుకోలేదా? గాలి కొట్టించి మరీ పెట్టా. మరి 2 టైర్లకు పంచర్ పడింది. ఓహో 2 టైర్స్. అసలు యాక్సిడెంట్ అయి ఉండాల్సింది, దరిద్రం వదిలిపోయేది. చివర్లో ఏంటి సౌండ్ వచ్చింది? ఓహో అదే, నేనే ఇంజిన్ రాయితో కొట్టే. ఉమ్, ఒకవేళ అన్ని తాళాలు ఎవరన్నా తీసేసినా కారు పని చేయకుండా ఉండాలని. మరి మీరేసుకెళ్ళాలంటే మాస్టర్, మీరు నాకు లిఫ్ట్ ఇచ్చినందుకు నేను మీకు చిన్న గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు కొంచెం లెఫ్ట్ కి జరిగితే ఓ బ్యూటిఫుల్ ఫోటో తీస్తారు. సరే పండుగ చేసుకోండి. అది మీరు కూడా. పర్ఫెక్ట్. అది వెరీ గుడ్, వెరీ గుడ్. కొంచెం రైట్ కండి, ఇది కరెక్ట్ పొజిషన్. రెడీ రెడీ 1 2. ఎలా ఉంది సార్? రకరకాలుగా ఉంది మాస్టారు. ఓకే నేను ఓకే. గొడుగు ఎలా ఉందో చూడండి. అమ్మా బానే ఉన్నట్టు. ఓకేనా గొడుగు? సారీ అండి. నెమ్మది నెమ్మదిగా. ఇప్పుడు ఎలా ఉంది? ఎందుకు మాస్టారు మాటిమాటికి అడుగుతారు? నాకు మాత్రం ఏం తెలుసు, ఇంటికెళ్ళి చూసుకోవాలి. కాదండి. జాయింట్ వీల్ ఎక్కుదామా? ఓకే, మీరు కూడా రండి అంకుల్. ఇదే, ఇది చాలా చిన్నదిగా ఉందమ్మా. అదైతే వస్తా. ఏది? అది ఈ పరిస్థితుల్లో ఇప్పుడు అవన్నీ అవసరం అండి? బొత్తిగా నిలబడలేకపోతున్నాను మాస్టారు. అక్కడైతే కాస్త విశ్రాంతిగా కూర్చోవచ్చని. పద. సరే అంకుల్, పదండి. పదమ్మా. ఏ పింకీ, మీ అక్కను ఒకదాన్ని వదిలేసి వెళ్ళిపోతావేంటి? పాపం దడుచుకుంటుందేమో. ఇదే మొదటిసారా? పైకి వెళ్ళా కళ్ళు తిరుగుతాయా? మనమేం తిరగవండి, అదే తిరుగుద్ది. ఓ టికెట్ ఇవ్వయా. ఏంటి వెయిటింగ్? జనాన్ని రానివ్వండి సార్. ఎందుకు తిప్పటానికా? కాదు సార్. వాళ్ళు వచ్చేదాకా మేడం వెయిట్ చేయాలా? ఒక్క లెక్కగానే తిప్పడానికి ఇది సైకిల్ వీల్ కాదు సార్, జాయింట్ వీల్. అది ముందు చెప్పాలి, ఎక్కిన తర్వాత కాదు. ముందు ఆన్ చేయవయ్యా. సార్ ముందు ఆన్ చేయవయ్యా. పొద్దున్న గొప్ప బేరం తగిలింది. ఏమైంది సార్? ఆపేవయ్యా. ఆలోచిస్తే నువ్వు చెప్పిందే రైటు. ఒక్కళ్ళ కోసం ఆన్ చేయటం పద్ధతి కాదు. జనం వచ్చి లోపల కాఫీ తాగుతారా? నీ పేరేంటి? ప్లీజ్ నన్ను కిందకి దింపండి. వెంకీ, వెంకీ ప్లీజ్. పాపం పాప ఏడుస్తుంది. పద చూద్దాం. అసలు బుద్ధం నీకు? అరుస్తుంటే వినపడదా? చూడు, జోక్ చేసి నువ్వు నాతో మాట్లాడావు. నువ్వు నాతో మాట్లాడావు. నువ్వు నాతో మాట్లాడావు. నేను మాట్లాడలేదు. ఎస్ రేబోసు నందు నాతో మాట్లాడింది. నేను మాట్లాడలేదు. నువ్వు నాతో మాట్లాడావు. ఏయ్, అంతే, నువ్వు నాతో మాట్లాడేశావు. మాట్లాడావు అంతే. నువ్వు నాతో మాట్లాడావు. నేను మాట్లాడలేదు. నాతో మాట్లాడావు. చూసావా ఎలా మాట్లాడిచ్చాను? నేను మాట్లాడలేదు. నువ్వు నాతో మాట్లాడావు.
ఏంటి ఇక్కడ కూర్చుండిపోయావు? కోపం వచ్చిందా? ఏడుపు వస్తుందా? ఆయాసం వస్తుందా? ఎందుకు అనవసరంగా నన్ను పట్టుకోవడానికి ట్రై చేస్తావు? నేను నీకు దొరకను. నన్ను పట్టుకోవడం నీ వల్ల కాదు. ఏయ్, ఏమైంది? నువ్వు నిజంగా ఫీల్ అవుతున్నావా? తల్లి, మళ్ళీ సత్యాగ్రహాలు మొదలెట్టుకో. మాట్లాడడం మానేయడం, మీద నీళ్లు పోయడం నేను తట్టుకోలేను. నీకేం కావాలి? సారీ చెప్పనా? ఐఎమ్ సారీ, ఐఎమ్ రియలీ సారీ. అది సరిపోదా? తిడతావా? తిట్టు, నీ ఇష్టం వచ్చినట్టు తిట్టు. అది సరిపోదా? కొడతావా? ఇదిగో, ఇది పట్టుకో, దీంతో కొట్టు కొట్టు కొట్టు. దీనికన్నా నువ్వు నాతో మాట్లాడిపోతేనే బెటర్ ఏమో. రామ్మా దా. వెరీ స్మూత్, వెరీ స్మూత్. కూర్చోమ్మా. ఏంటి ఇదంతా టెన్షనే? ఏం కంగారు పడకు, నేను ఎక్కడ మొదటిసారి. నేను చూడు ఎలా ఉన్నాను. అయినా ఇందులో భయపడటానికి ఉందమ్మా. వెరీ సింపుల్. అలా వెళ్ళి ఇలా తిరిగి ఆ లెఫ్ట్ లో టప్పని అయిపోతుంది అంతే. నీకు మరీ భయం వేసింది అనుకో, నా చేయి పట్టుకో అంతే. వేసుకో వేసుకో. అస్సలు భయం లేదు. వాడు చూడు, ఇది కదిలేలోపే చచ్చిపెట్టేట్టున్నాడు. అందరూ మీలా ధైర్యంగా ఉండలేరు కదా అంకుల్. అలాంటప్పుడు రాకూడదు. బొట్టు లేని ఆడోళ్ళన్నా, గట్స్ లేని మగోళ్ళన్నా నాకు ఎలర్జీ తెలుసా? కమాన్, సరిగ్గా కూర్చో. టెన్షన్గా ఉందంటే అయ్యో ఏంటి అంకుల్ అన్స్పీడ్ గా దిగిపోతున్నారు? రాగాలు పైకి తంటున్నాయమ్మా, పాట పాడాలి. ఇటు పాపం దడుచుకున్నట్టున్నాడు పిరికేదవా. ఉన్నారు. సరే సరే సరే. లోపల వాడు ఏం చేస్తున్నాడా? పాట పాడుతున్నాడా, కచేరీ చేస్తున్నాడా? దయచేసి నన్ను మాట్లాడించకండి సార్, చాలా సేపటి నుంచి ఉగ్గబట్టుకొని ఉన్నాను. ఓహో, నువ్వు జేంటి లెక్కావా? అబ్బో, ఇక్కడ లాభం లేదు, అవుట్డోర్ బెటర్. చచ్చా, దేశంలో జనాభా పెరిగిందంటే ఏమో అనుకున్నాను. నిజమే. అమ్మా, ప్రశాంతంగా ఉందిరా నాయన. వెరీ గ్రీన్. నమస్కారం అండి. మళ్ళీ ఇటు తిరిగిందంటే టోటల్గా ఈ వ్యాధితో చచ్చిపోయేటట్టున్నాను నేను. ఏం చేయండి రా దేవుడు, బాగాలేదు. ఆ లైన్ క్లియర్ అయిందేమో, అదన్నా చూసుకుంటా. ఓ, ఇవి పెరిగింది. వెనకెళ్ళ ఓహో, అమ్మాయి గుడ్డిదే. తెవలంటరా దరిద్రులారా.
టిఫిన్ రెడీ. మామయ్య టిఫిన్ రెడీ. మామయ్య టిఫిన్ రెడీ. ఎందుకంత గట్టిగా అరుస్తావు? మరి ఊపిరి అయిపోయినట్టు ఇలా బీసిపోతే అరవరా? నిజంగానే ఊపిరాగిపోయిందిరా. అయిపోయి అయితే మన వాళ్ళందరినీ ఒకసారి పిలుద్దామా? వాళ్ళందరికీ నేను చూసినట్టు ఉంటది, చివరిసారిగా నీకు వాళ్ళని చూసినట్టు ఉంటది. ఊపిరాగిపోవటం అంటే నిజంగా ఊపిరాగిపోవటం కాదురా. మరే నేను 40 ఏళ్ళ అమ్మాయిని చూశాను రా. 40 ఏళ్ళు అమ్మాయా? అవునులే, నీ ఏజోళ్ళకి ఆ ఏజోళ్ళు అమ్మాయిలానే అంటారు. ఇంతకీ ఎవరా అంటే? అదే ఎవరా అమ్మాయి? ఏమోరా, పొద్దు పొద్దు అడ్రస్ కూడా చెల్లింది. అయ్యి బాబు ఎప్పుడే చచ్చిపోయిందా? పోవటం అంటే చచ్చిపోవటం కాదురా, మరి మనిషి పోతూ నా మనసును కూడా తీసుకెళ్ళింది. చా హార్ట్ అటాక్ వచ్చే ఏజ్లో ఆటలో ఇచ్చుకోవడం అవసరం ఉంటావా? ప్లీజ్ తర్వాత చూద్ది కానీ ఇడ్లీ చల్లారిపోతే వాసన వచ్చేలోపు తినేవా? అబ్బా, ఇడ్లీలు ఏంట్రా ఇంత తెల్లగా ఉన్నాయి? నేనే తెల్లగా ఉంటానే లైట్ గా బట్టలు సోడా వేసాను. మామయ్య ఇక్కడ అందరూ కండలు పెంచి దుక్కల్లా ఉన్నారు. అడ్రస్ తేడా వస్తే తొక్కలు తీసేస్తారు. నోరా, సేమ్ అడ్రస్ సేమ్ జిమ్, ఐఎమ్ వెరీ షూర్. హాయ్ బ్రహ్మాజీ. హాయ్ ఆంటీ, మీరు ఇక్కడ పని చేస్తున్నారా? నేను పని చేయడం ఏంటి? నాన్ సెన్స్. ఇది నా జిమ్మే. బ్రహ్మాజీ, ఇతను మీకు తెలుసా? నా దగ్గర పని చేస్తాడు. మంచి కుర్రాడు. నా మేనల్లుడు. ఆవిడ మంచోడానికి కానీ రిలేషన్ గుర్తొచ్చిందా? అవును సునీల్, నువ్వేంటి ఇలా వచ్చావు? ఎవరో అమ్మాయి మా మామయ్యకి విజిటింగ్ కార్డు ఇచ్చిందంట. ఆ అమ్మాయిని ఒకసారి స్టడీ చేద్దాం పదరా అంటే నేను ఇలా వచ్చాం. ఆఫీస్ మ్యాటర్స్ ఇప్పుడు ఇక్కడ అవసరమా? ఓ మేడం, ఇక్కడ ఈ ఎక్సర్సైజ్ లన్నీ ఎవరు నేర్పుతారు? నేనే దగ్గరుండి నేర్పిస్తాను, రండి. ఈ ఐటెం చూసారా? 10 రోజులు చేస్తే మీ చేతులు స్టీల్ రాట్స్ లా అయిపోతాయి. ఈజీ. అవసరం లేదండి, ఆల్రెడీ మా మామయ్యకి యాక్సిడెంట్ అయినప్పుడు 2 చేతులకి స్టీల్ డాట్ చేశారు. రియల్లీ? నేచురల్లీ. ఈ సిస్టమ్ చూసారా? బ్యాక్ పెయిన్ కోసం. ఇది నీకు అవసరం లేదు మావా, నీకు ఆల్రెడీ బ్యాక్ పెయిన్ ఉందిగా. బ్యాక్ పెయిన్ అంటే బ్యాక్ పెయిన్ తగ్గడం కోసం. మేడం, బాడీ కట్స్ తిరగాలంటే ఏ ఐటమ్స్ బెస్ట్? చికెన్, మటన్, ఉలవలో, శనగలు. నేను అడిగేది తినే ఐటమ్స్ గురించి కాదు, చేసే ఐటమ్స్ గురించి. సార్, వీటిలో మీరు ఏ ఏ ఐటమ్స్ చేస్తారు? ఒకటేంటి, అన్ని ఐటమ్స్ చేస్తాను. దగ్గరుండి నేర్పిస్తారు కదా? హలో, ఇస్ ఇట్ అడ్మిన్ హాస్పిటల్? డూ హ్యావ్ 24 hours సర్వీస్ అండ్ అంబులెన్స్ ఇస్ దేర్? థ్యాంక్ యూ. నీకోసమే ఐటమ్స్ ఎక్కువ కదా, అవసరం వద్దులే. బ్రహ్మాజీ, ఫాలో మీ. ఏంటి మేస్టారు, ఏంటి డిస్టర్బ్ చేశానా? ఒంటికగా పుట్టవు నువ్వు. టికెట్ ఇది? ఈ వెంకితో ప్రోగ్రాంలు పెట్టుకోవడంత బుద్ధి తక్కువ పని ఇంకోటి లేదు. ఇప్పుడే వస్తానని చెప్పి వెళ్ళాడు చూడు, అరగంట అయింది. మోసం. ఎక్స్క్యూజ్ మీ. సార్ రండి సార్. ఈ టెక్నిక్ ఏంట్రా బాబు? వెంకీ ఎక్కడున్నారు చూద్దాం అంకుల్. ఇలాంటి దారుణాలు చూడటం కంటే అదే బెటర్. పద రండి. మామాయ్ ఏమైపోయాడు? ఏంట్రా ఏంటి? బాబోయ్, ఈ డ్రెస్ లో వచ్చాం ఆంధ్ర అలెగ్జాండర్ ఉన్నావు. ఇంతకీ ఎవరి డ్రెస్? నాదే. ఏం బాగాలేదా? బాగుంది, కానీ నువ్వు వేసుకుంటే సేల్స్ పడిపోద్దేమో. హాయ్, గుడ్ ఈవినింగ్. హాయ్, గుడ్ ఈవినింగ్ సరళ. ఎక్సర్సైజ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఓ కమ్ ఆన్. కమ్ ఆన్ సునీల్. ఇది 50 కేజీల రాడు. దీన్ని ఇలా పట్టుకుని అలా పైకెత్తాలి. ఓ సింతేనా? ఉండు మామ, నేను కూలీలు తీసుకొస్తాను. ఆగు, కూలీలు ఎందుకు? వెయిట్లు ఎత్తడానికి. వెయిట్ ఎత్తాల్సింది నేను, కూలీలు కాదు. మీకు ఇంతకు ముందు ప్రాక్టీస్ ఉందా? చాలా సార్లు టీవీలో చూసాడు. పాస్ట్ ఇస్ పాస్ట్. యా, చెప్పుకోవటం వేస్ట్. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? అప్పుడు వెయిటింగ్ ఎందుకు? దీన్ని ఎలా చేయాలంటే ఇలా పట్టుకుని అలా ఎత్తాలి. ఓకే, యా యా, విష్ మీ ఆల్ ది బెస్ట్. ఆల్ ద బెస్ట్. క్యారీ ఆన్.
కరెక్ట్ గా ఆవిడ చెప్పిన చోట పట్టుకుని ఎత్తు. అటు తిరుగు. డూ ఇట్. ఇటు తిరుగు. వీడికి నిజంగా ఎత్తేస్తున్నాడా? శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదేవికాయం ప్రకీర్తి ప్రదాయం భజే వాయుపుత్రం భజే సూపర్. నెక్స్ట్ ఐటమ్. నాట్ నౌ. రేపు చేసుకుందాం. as you like. బాయ్. Take care. Sweet dreams. Bye bye. హాయ్. Hi. Really, I'm very happy. మా జిమ్ లో మీరు సభ్యులుగా చేరినందుకు నాకు చాలా ప్రౌడ్ గా ఉంది. ఐ టు. మీ ఎంకరేజ్మెంట్ చూస్తుంటే నాకు ఎనర్జెటిక్ గా ఉంది. వెల్కమ్. అవును, ఇంతవరకు మీకెందుకు పెళ్లి కాలేదు? కాకా అదే ఎందుకు కాలేదు? సరళ, అదో పెద్ద సాడ్ లాంగ్ స్టోరీ. నేను కాలేజీలో చదువుకునే రోజుల్లో పద్మను ప్రేమించాను. ఆ అమ్మాయికి సడన్ గా క్యాన్సర్ అటాక్ అయింది. మీరు లవ్ చేశాక అయిందా, చెయ్యక ముందా అయిందా? చేసిన తర్వాతే అయింది. ఆ రోజుల్లో నేను విపరీతంగా సిగరెట్లు కాల్చేవాడిని. ఓ, మీరు సిగరెట్ తాగితే ఆమెకి క్యాన్సర్ వచ్చిందా? నేను కాల్చేవాణ్ణి, ఆవిడ పీల్చేది. కొన్నాళ్ళకి నాకు అలా అలా దూరంగా వెళ్ళిపోయింది. ఫారిన్ కా? కాదు, పైకి. పైకా? అక్కడికి కాదు, చచ్చిపోయింది. ఓ, ఓ సార్. ఆ తర్వాత నాకు పెళ్లి మీద అలా ఫీల్ అయితే ఎలా? మళ్ళీ ఎవరినైనా ప్రేమించకపోయారా? నో, జీవితంలో మళ్ళీ ఎవరిని ప్రేమించకూడదు అనుకున్నాను. ఏ, క్యాన్సర్ వస్తుందనా? నా సంగతి సరే, నీకెందుకు పెళ్లి కాలేదు? అదో విచిత్ర కథ. నేను వినకూడదా? అది నేనే చెప్పకూడదు. నేను పెళ్లి కాకుండానే తల్లిని. పెళ్లి కాకుండా తల్లివయ్యావా? అంటే నేను తల్లిని చేసిన వాడెవడు? ఎవరో చేసేదేంటి, నేనే అయ్యాను. తల్లి తండ్రి లేని నా మేనకోడల్ని పెంచాల్సిన బాధ్యత నా మీద పడి నేనే తల్లినై పెంచాను. ఆ టెన్షన్లో పెళ్లి మీద ఆశ చంపుకున్నాను. అయితే ఆ అమ్మాయిని సొంత బిడ్డ కాదా? ఏ, అప్సెట్ అయ్యారా? నో, ఇప్పుడే సెట్ అయ్యాను. మన ఇద్దరి కథలకి ఓపెనింగ్లు వేరైనా క్లోజింగ్లు ఒకటే అన్నమాట. ఎస్, మన ఇద్దరి కలయిక సూపర్. పదండి, నేనే ఎక్సర్సైజ్ లో దగ్గరుండి చేయిస్తాను. చిచ్చి, ఏ వయసులో చేయాల్సిన ఎక్సర్సైజ్ ఆ వయసులో చేయాలి. 60 ఏళ్ళు వయసు వచ్చాక గోడట్టుకుని అమ్మ నాకు వాకింగ్ చేస్తాం వచ్చేసింది అన్నాడు నీలంటాడు ఒకడు. తీయా అచ్చి బాబోయ్, 198. మై గాడ్, 198. నాకు తెలిసి ఇంత జ్వరం వచ్చాడు బతకలేదు మావా. అవును, ధర్మమీటర్ యువతలు దారిలాగా ఆగింది గానీ అయినా నీ జ్వరం లెక్క తనకి ధర్మమీటర్లే సాలవలే. నా మాట నువ్వు ఏదైనా హాస్పిటల్లో జాయిన్ అయిపో. ఒరే, నాకు జ్వరం వచ్చినట్టు సరళ మేడం తెలియకూడదు. నెల తప్పితే సీక్రెట్ గా ఆపరేషన్ చేయించచ్చు. ఇలాంటి జ్వరాలకు కూడా సీక్రెట్లు మెయింటైన్ చేయాలా? అరే ఇల్లారా. ఏంటంట? బాత్రూమ్కి వెళ్ళాలరా. ఎలా నా వాళ్ళ కదా. నిన్ను వెళ్ళమనలేదురా బాబు, ఇళ్ళ జారి తీసుకురా. చిచ్చి, పశువుల హాస్పిటల్లో కాంపౌండర్ బతు కొంచెం హ్యాపీగా ఉంటది. 5 అడుగులు లేడి 50 కేజీలు ఎత్తేస్తాడంట. హాయ్ బ్రహ్మాజీ. హలో సరళ. ఏమైంది
బ్రహ్మాజీ ఇవాళ జిమ్కే రాలేదు. ఏ ఆగాగు, నువ్వు లెక్క బాబు, నువ్వు లెక్కితే నేనే పడుకోబెట్టాలి. ఏమైంది? హెవీ వెయిట్స్ ఓవర్ గా మోసి మోసి బాడీ ఓవర్ ఆయిలింగ్ వచ్చేసింది. ఇప్పుడు మనిషా ఎప్పుడో ఇందిరాగాంధీ పెళ్ళైనప్పుడు పుట్టాడు కదా, ఇప్పటికే పెళ్ళి అవ్వలేదు, బాడీ బాండీలో వెడికిపోతేటి. అరే నా ఆరోగ్యం గురించి నీకు మరీ అంత ఓవర్ యాక్షన్ ఎందుకురా? అయితే ఇది వెనకట్టుకెళ్ళిపోనా? ఎందుకు ఇది? పొద్దున్నుంచి అన్ని మంచం మీదలేండి. అన్నీ అంటే టీ కాఫీ బ్రెడ్ అప్పుడప్పుడు జ్యూస్ అని. ఓ నో 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 నో, హెల్త్ గురించి అంత కేర్లెస్ గా ఉండకూడదు. నేను వెళ్ళి నా ఫ్యామిలీ డాక్టర్ ని పంపిస్తా. అక్కర్లేదా, మీరు ఒక గంట పక్కన కూర్చుంటే మొత్తం సెట్ అయిపోతాయి. రే చేతనైతే సెట్ చేయి, స్ప్లిట్ చేయొద్దు ప్లీజ్. ఆగరా ఆగరా. సెట్ అయిందా? కానీ అంకుల్ 16th మా అక్క మ్యారేజ్, తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తానమ్మా. ఏంటిది? ఈ విజిటింగ్ కార్డ్ వెడ్డింగ్ కార్డ్ అనుకోండి. అలాగే. అమ్మా జాగ్రత్తమ్మా, రోడ్డు మీద నడిచేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. వెనక ముందు కింద పైన చూసుకుని నడవాలి. ఈ రోజుల్లో ట్రాఫిక్ ఎంత విపరీతంగా ఉంది. నేను చూడు, రోడ్డు మీద నడిచేటప్పుడు అడుగు ముందుకు వేయాలంటే 10 సార్లు వెనక ముందు ఆలోచించుకుని మరీ వేస్తాను. అంకులేరి ఏమో నాకేం తెలుసు ఎటు పోయాడు. అరే సునీల్, నువ్వు నాకు హెల్ప్ చేసి పెట్టాలరా. సరళని ప్రేమిస్తున్నట్టు చెప్పాలరా. ఎందుకు చెప్పాలా? నేను ప్రేమిస్తా కదా. నువ్వు ప్రేమిస్తున్నట్టు కాదురా, నేను ప్రేమిస్తున్నట్టు తనకు చెప్పి మా ఇద్దరి మధ్య కనెక్షన్ కలపాలి. నిజమా? ఎంత డబ్బు కావాల్సిన ఇస్తాను. యాదవ జన్మ, ఇప్పుడు దాకా సర్వర్ గా, స్వీపర్ గా, వెయిటర్ గా, బట్లర్ గా అన్ని రకాలుగానే వాడేసావు. ఫైనల్ గా బోకర్ గా కూడా వాడేద్దాం డిసైడ్ అయ్యామన్నమాట. కాదురా సునీల్. హాయ్ బ్రహ్మాజీ, గుడ్ మార్నింగ్. హాయ్ సరు, వాట్ ఈస్ లేట్? జస్ట్ షాపింగ్. చాలా కష్టపడి వెతికితే కానీ దొరకలేదు. రాఖీ. బాబు ఇంత సౌండ్ వచ్చిందేంటి? మామ కష్టాలు వచ్చినప్పుడే మనిషి ధైర్యంగా పారిపోల్దా. ఏమైంది? టైం రివర్స్ అయింది, రాఖీ రాయిలా తేలింది. నిజమే సునీల్, ఇన్నాళ్ళు నాకు బ్రదర్ లేడని బాధపడ్డాను. అయినా ఇప్పుడు నాకు మంచి మనిషి దొరికాడు, అందుకే రాఖీ కట్టాలని వచ్చాను. ఇంకొకసారి ఆలోచించండి. వాట్ బ్రహ్మాజీ, వాట్ సునీల్ ఇస్ టెల్లింగ్? నాకు అసలు ఏం అర్థం కావట్లేదు, అంత బ్లర్. అయ్యో, నేను రాఖీ కట్టితే నేను వచ్చిన పని అయిపోతుంది కదా. నేను బాత్రూమ్ ఆగండి, కట్టిన తర్వాత వెళ్ళొచ్చు. కట్టిన తర్వాత ఆయన వెళ్ళండి, నేనే తీసుకెళ్ళాలి. జస్ట్ 1 minute, చెయ్యి ఇలా ఇవ్వు. సారీ మామా. ఆహా, ఆయన చెయ్యి కాదు, నీ చెయ్యి చూపించు. రే నీకు అక్కరా? అవును సునీల్, నువ్వు పరిచయం అయ్యాక నాకు తమ్ముడు లేని లోటే తెలియడం లేదు. థ్యాంక్స్ అక్క. మావా నువ్వు నాకు బావా. అమ్మయ్యా, నీకు రాఖీ కట్టితే నా ప్రాణానికి హాయిగా ఉంది. నీకేంటి, ఇక్కడ ఇంకో ప్రాణానికి ఇంకా హాయిగా ఉంది. చెప్పక్క, ఈ తమ్ముడు నీకోసం ఏం చేయాలి? తమ్ముడు, ఈ వయసులో నాకు తోడు కావాలనిపించింది. అయినా నా మనసుకు నచ్చిన మనిషికి ఆ మాట చెప్పలేకపోతున్నాను. నాది కూడా సేమ్ ఫీలింగ్. ఆయన ఎదురుపడ్డప్పుడు ధైర్యంగా చెప్పాలనిపిస్తుంది. చీ కొడుతుందో సిగ్గుపడుతుందో అన్న డైలమా. ఆయన ఎలా ఫీల్ అవుతారోనని నాకు టెన్షన్ గా ఉంది. ఎలా చెప్పను? నా మనసు ఎలా విప్పాలి? ముసలోళ్ళకి దసరా పండగని మధ్యలో నన్ను ఎందుకు ఉయ్యాలు ఊపుతున్నారు? మీరు డైరెక్ట్ గా మాట్లాడుకోండి. నాకేంటి టెన్షన్? సరళ, బ్రహ్మాజీ, అర్థమైందా? పూర్తిగా అర్థమైంది. ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది మావా. బళ్ళు కొంచెం లేట్ అయినా ఒకే ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఆగినాయి. రేపు మీ ఇద్దరికి పెళ్ళి పిల్లలు పుట్టి మామా తాతయ్య అని మమ్మల్ని పిలుస్తా ఉంటే వినాలని ఆశగా ఉంది. అమ్మమ్మ ఏంట్రా? అయినా లవర్స్ మధ్య నువ్వెందుకురా? నువ్వు వెళ్ళి మా పెళ్లి పిల్లలు తీసుకో వెళ్ళు. ఓకే, తొందరగా వచ్చేయండి. లేట్ అయితే ఫస్ట్ నైట్ పనికిరారు. బెడ్ రెస్ట్ గా. బాయ్ అక్క. త్వరగా కానివ్వండి. నమస్కారం మాస్టారు. నమస్తే, ఇప్పుడే వచ్చారా? లేదండి, మీ పెళ్ళని తెలిసి పొద్దునే వచ్చా. చిన్న పనుండి బయటికి వెళ్ళా, ఎందుకైనా మంచిదని ముందు జాగ్రత్తగా గిఫ్ట్ ఇచ్చాండి. గిఫ్టా? అదే వాటర్ వరల్డ్ లో మీవి అమ్మాయి ఫోటోలు తీశారు కదా, అందలేదా? అందులేదే. నల్లగా లావుగా ఉంటాడు ఒకడు, వాడికి ఇచ్చానే. అడుగు వాడే. రే బంతి ఇట్రారా. ఏంటండి? పొద్దు నీకు కవర్ ఇచ్చాను కదయ్యా. పెళ్లి కొడుకు ఇమ్మని ఇచ్చారండి, ఇచ్చేసాను. పెళ్లి కొడుకు ఫోటోలు ఇచ్చింది నువ్వా? అంటే మీరు పెళ్లి కొడుకు కదా? ఇప్పుడు నేనే పెళ్లి కొడుకుని. అంటే
ఇంతకుముందు మీరు కదా? అప్పుడు వేరే పెళ్లి కొడుకు. అదేంటి మరి మీ ఇద్దరు పెళ్లి చేసుకుంటారన్నాను? మేమిద్దరే పెళ్లి చేసుకుంటున్నాం. మరి ఇందాక వేరే పెళ్లి కొడుకు అన్నారు? ఆ పెళ్లి ఆగిపోయింది. మరి ఇప్పుడు జరుగుతున్న పెళ్లి ఎవరిది? నాది. మీరు తీసిన ఫోటోలు అమ్మాయిది. ఆ పెళ్లి ఎందుకు ఆగిపోయింది? మీరు ఫోటోలు తీయడం వల్ల. నేను ఫోటోలు తీయటం వల్ల పెళ్లి ఆగిపోయిందా? సార్ నాకంతా కన్ఫ్యూజన్ గా ఉంది సార్, కొంచెం క్లియర్ గా చెప్పండి మేస్టారు. అదొక పెద్ద కథ. మీరు భోంచేసి చేసి రండి, తిరిగ్గా చెప్తాను. అలాగే. ఇప్పుడు ఆ పెళ్లి కొడుకు అటు రైట్ లో. ఓహో. నువ్వు ఎక్కడికి నాన్నా? ఆయన గుడ్డించి వస్తాను సార్. నీతో కొంచెం మాట్లాడాలరా. సార్ నిజంగా కవర్ లో ఫోటోలు ఉన్నట్టు నాకు తెలియదు సార్. వాడు పెళ్లి కొడుకు ఇవ్వమంటే ముద్దదవలాగా ఇచ్చేయడమేనా? బెల్ట్ వేసుకున్నావా? మరి తీ. బెల్ట్ తో పనుందిరా, నువ్వు రా. ఏకాంతంగా ఉన్నా, ఎందరి మధ్యన ఉన్నా, నీపై నేను ఆలోచిస్తున్నా. ఏ పని చేస్తూ ఉన్నా, ఎటు పయనిస్తూ ఉన్నా, నిన్నే నేను ఆరాధిస్తున్నా. హాయ్ ఆనంద్. ఏంటి గుర్తుపట్టలేదా? సెల్ ఫోన్, రెడ్ క్యాప్, సీతని. క్లాస్ కి టైం అవుతోంది, నేను వెళ్ళాలి. వెళ్ళి పని చూసుకో. కాలేజ్ కి కొత్తగా వచ్చావా? అవును. అందుక ఆనంద్ని పలకరించావు. పలకరిస్తే తప్పేంటి? అతను అమ్మాయిలతో మాట్లాడ్డులే. అదేంటి, ఏమన్నా కాంప్లెక్సా? అతని గర్ల్ ఫ్రెండ్స్ లేరా? ఉన్నారు, కానీ అంత బిలో 10 years చిల్డ్రన్. ఓ వాళ్ళ, నేను చూశాను. ఆ పిల్లలే ఆడినా పాడినా వాళ్ళతోనే. నేను అతన్ని ఫస్ట్ టైం చూసినప్పుడే అనుకున్నాను ఇంట్రెస్టింగ్ పర్సన్ అని. నాతో అతను మాట్లాడేలా చేస్తాను. చూస్తారా వచ్చి? ముందు నువ్వు సక్సెస్ అవ్వు, అలాగే వచ్చి చూస్తాం. అందరూ బాతులో నడవండి. ఏయ్ ప్రాపర్ గా సర్వ్ చేయి. సర్వ్ చేయడానికి నేను ఏమన్నా సర్వర్నా? ఆడు పిక్ నడవండి. ఏంటి ఏమనుకుంటున్నావు నీ గురించి? ఏదో తెలిసిన వాడు కదా అని పలకరిస్తే పట్టించుకోకుండా వచ్చేసావే. ఏంటి పట్టించుకునేది? నేనేమే నీ బాయ్ ఫ్రెండా? ఆహా, పట్టించుకొని వాడివైతే ఆ రోజు దొంగ వెంటపడి నా సెల్ ఫోన్ నాకెందుకు తెచ్చిచ్చావు? ఆ సెల్లో మీ అమ్మ వాయిస్ ఉందని ఏడ్చావు కదా. ఓ అంతేగాని ఒక ఫ్రెండ్ అడిగిందని కాదా? భలే దానివే. ఒకసారి ఫోన్ లో మాట్లాడావు, ఇంకోసారి సెల్ ఇస్తే థ్యాంక్స్ చెప్పావు, మూడోసారి కాలేజీలో కనపడితే హలో ఫ్రెండ్ అని నేను చెప్పాలా? సారీ, మందా టైప్ కాదు గానీ వెళ్ళి పని చూసుకో. రే మళ్ళీ అరవంట్రా, ఈసారి చాక్లెట్స్ కొనిపెడతాడు. ఏయ్ చూడ్డం కాదు, దమ్ముంటే నాతో అడిగేలు. ఆడపిల్ల చేతిలో ఓడిపోతానని భయమా? ఆడవాళ్ల మీద గెలవడం పెద్ద గెలుపు అనిపించుకోదమ్మా. కబుర్లు చెప్పి తప్పించుకోకు. కమ్ ఫర్ ఎ షూట్ అవుట్ విత్ మీ. బాస్కెట్ లో బాల్ 3 times వేయాలి. 3 times. 3 times. ఓడిపోతే ఓకేనా? ఓకే. ఆనంద్, ఇది మిస్ అయిందనుకో, రేపు కాలేజ్ అంతా నిన్ను బాతు బాతు అంటారు. ఆనంద్, ఇదే లాస్ట్ టైం. ఇది మిస్ అయిందనుకో, చూడు రేపు టీవీలో నీ గురించి చెప్తారు. నమస్కారం, ఈ రోజు వార్తల్లో ముఖ్య అంశాలు. ఆనంద్ గారికి బాతు అని ముద్దు పేరు పెట్టారు. ఆనంద్ జాగ్రత్త, ఓడిపోతే బాతులా నడవాలి. బెస్ట్ ఆఫ్ లక్. ఇదిగో, బాతుల్లో ఆడ మగ 2 ఉంటాయి. ఇప్పుడు నువ్వు ఓడిపోయావు అనుకో, ఆడబాతు వెనకాల చాలా బాతులు వస్తాయి.
ఇది చాలా కష్టమైన ఈక్వేషన్. పైగా ప్రతి సంవత్సరం ఈ ఈక్వేషన్ ఎగ్జామ్ లో అడగడం జరుగుతుంది. అందుకని మీరందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా మీ బుక్స్ లో నోట్ చేసుకుని ఇంటికి వెళ్ళి బట్టి పట్టండి. ఓకేనా? పడతాం గాని బట్టి నీ దగ్గర అగ్గిపెట్టి ఉందా? మిస్టర్ తాడిబాబు, నేను చెప్పేది కష్టపడి చదివే స్టూడెంట్స్ రా. 7 సంవత్సరాల నుండి సోమవారపోతులా ఇదే బెంచ్ లో ఇదే క్లాస్ లో ఉంటున్నా నీలాంటి వాడి కోసం కాదు. కష్టపడి చదివి ఈ సంవత్సరం పాస్ అవుతాం కానీ సూరిబాబు, నేను క్వశ్చన్ వేస్తాను, నువ్వు దానికి సమాధానం చెప్పరా చూద్దాం. ఏంట్రా తాడిబాబు, యూనివర్సిటీ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ సెట్ చేసి నాకే క్వశ్చన్ వేసేంత పెద్దడు అయిపోయారు నువ్వు. వేసుకోరు క్వశ్చన్. ప్రపంచంలో అన్నిటికంటే కష్టమైన పని ఏదో చెప్పరా. నువ్వు ఇంజనీరింగ్ పాస్ అవడం రా. అన్నిటికంటే కష్టమైన పని అది కాదురా. మరేంటో? ప్రపంచంలో అన్నిటికంటే కష్టమైన పని ఈ అగ్గిపెట్టిలోకి ఒక ఏనుగును తోయటం. అయితే అంతకంటే కష్టమైన పని ఇంకోటి చెప్పరా చూద్దాం. అదేంటో నాకు తెలియదురా, నువ్వే చెప్పే. ఒరే ఫూల్, అంతకంటే కష్టమైన పని ఇదే అగ్గిపెట్టిలోకి 2 ఏనుగులను తోయటంరా. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, థ్యాంక్ యూ. రే కొట్టుకుంది చాలు, చేయమార్చు. రే పాప. సార్ పార్సల్. పార్సలా? నాకేనా? కాదు, ఆనంద్కి సార్. ఆనంద్కా? ఇదిగో ఆనంద్, నీకేదో పార్సల్ వచ్చిందంట చూడు. ఇదిగో ఆనంద్, పార్సిల్ మెల్లగా ఓపెన్ చేయి. అందులో ఏమన్నా బాంబు ఉంటే మనందరం పార్సిల్ అయిపోతాం. మన ఆనందగడ్లో ఉందట్రా. ఇద్దరు ఫ్రెండ్స్ అయ్యండి. బాతు పార్సల్ నుంచి బయటికి రాగానే క్లాస్ లో అందరూ గొల్లుమన్నారు. ఆనంద్ షేమ్ అయిపోయాడు. అవునా సీతు? ఏయ్ నీకు అసలే బ్రెయిన్ తక్కువ అమ్మా. అటు పరిగెట్టావంటే కూర్చును, అక్కడ కీమా అయిపోతావు. అమ్మో ఎంత వెయిట్ ఉన్నావే. వెయిట్ కాదు, హెడ్ వెయిట్ కదా. పేరు కూడా రాసింది కదా, అంత ఫోజ్ ఎందుకే నీకు? ఆనంద్ ఆ ట్యాగ్ తీసేయ్. నో ఆనంద్, ఆ ట్యాగ్ తీయమని చెప్తున్నాను. అస్సలు దీని ఏంటమ్మా ఒళ్ళంతా వెచ్చగా ఉంది. రే గుడ్డురా. రే సీతు గుడ్డు పెట్టింది. రే గుడ్డు గుడ్డు సీతువే కదా పెట్టింది. తొందరగా పొదుగమ్మా, మాకు బుల్లి సీతుని చూడాలని ఉంది. సీతక్క, ఏంటి నువ్వెందుకు టెన్షన్ పడతావు? ఆనంద్ కి వాళ్ళ నానంటే భయం. ఆయనకి ఫోన్ చేస్తానని చెప్పు, వెంటనే ట్యాగ్ తీస్తాడు. వాళ్ళ నాన్నంటే అంత భయమా? అంత కాదు, ఇంత భయం. హలో ఆనంద్, లెటర్ ఫర్ యూ. చదువు. గౌరవనీయులైన రాఘవయ్య గారికి మీ కాబోయే కొడలు సీతు రాయనది. ఆనంద్ నేను గత 5 నెలలుగా పిచ్చగా ప్రేమించుకుంటున్నాం. అతనికి నా మీద ఎంత ప్రేమంటే తన దగ్గరున్న బాతు కూడా నా పేరు పెట్టుకున్నాడు. మా ప్రేమ విషయం మీకు చెప్పడానికి మీ అబ్బాయి భయపడుతున్నాడు. మీరు పెద్ద మనసు చేసుకుని మా పెళ్లి చేస్తే మాకు పుట్టబోయే బిడ్డకి మీ పేరే పెట్టుకుంటాం. ఇట్లు సీతు. ఇది జిరాక్స్ కాపీ. ఒరిజినల్ కాపీ ఆల్రెడీ మీ నాన్నగారికి పోస్ట్ చేసేసాను. ఇట్స్ ఆల్రెడీ 11:30. పోస్ట్ వచ్చే టైం ఏందనుకుంటా. గో గో ట్రై యువర్ లక్. yes త్వరగా వెళ్ళు, మీ డాడీ చూస్తేనే పని అవుట్. తగలేదు కదా, పద. ఏంట్రా అలా పరిగెత్తుకొస్తున్నావు? ఏం లేదమ్మా, లెటర్స్ ఏమైనా వచ్చాయా? అదిగో ఆ టేబుల్ మీద పెట్టాను. మోసం చేసింది స్టూపిడ్. హలో, నీకు నేను స్టూపిడ్ లా కనిపిస్తున్నానా? నేను పోస్ట్ చేసింది మీ ఇంటికి కాదు, మీ నాన్నగారి ఆఫీస్ కి.
ఆనంద్ ఆ సైకిల్ బ్రేక్ లేవు. బ్రేకులా? నా తలకాయ బ్రేక్ అయ్యేటట్టుంది. మళ్ళీ వచ్చేస్తాడు. బాబు గుడ్ మార్నింగ్ సార్. ఏం గుడ్ మార్నింగ్ అయ్యా బాబు. నమస్తే బాబు, పని మీద వచ్చారా? కాదు, సైకిల్ మీద వచ్చాను. నాన్నగారు ఉన్నారా? ఉన్నారు బాబు, కానీ మామూలుగా లేరండి. అందరి మీద ఓ మండి పడిపోతున్నారు. దేనికి? దేనికేంటండి, కొత్తగా పనిలో చేరిన కుర్రాడు టెలిఫోన్ ఆపరేటర్ కి ప్రేమలేఖ రాశాడు. వాడిని ఎడంకాలతో తన్ని కుడి చేత్తో ఊస్టింగ్ ఆర్డర్స్ ఇచ్చి బయటికి పంపించారు. ఈ ప్రేమలేఖలు కొడబెట్టు కానీ చాలా ఇబ్బంది అయిపోతుంది. అయిపోయింది. ఏమిటి ఇలా వచ్చావు? ఏం లేదు, ఊరికే చూసి వెళ్దామని వచ్చాను. ఊరికే చూసి వెళ్దామని వచ్చావా? డబ్బులు ఏమైనా కావాలా? సార్, బాబు డబ్బులు కావాలట, ఇవ్వు. ఓకే సార్, ఎంత కావాలో తీసుకో. థ్యాంక్స్ నాన్న. బాబు దా, 5,000 సరిపోద్దా? ఎంతో కొంత ఇవ్వండి, పర్లేదు. థ్యాంక్స్. ఓకే. రే చందు, మొత్తం వెనకరా, మాకు ఉంచు. నన్ను బురదలో పడేస్తావా? నీ జీపుని గ్యారేజీలో పడేలా చేస్తాను చూడు.
ఐఎమ్ రియల్లీ సారీ ఆనంద్. ఆనంద్ ప్లీజ్. సార్ టాయిలెట్. అందుకే నీళ్ళు ఎక్కువ తాగద్దనది. ఆనంద్ నీతో మాట్లాడాలి. ఆనంద్ 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 ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ ఆనంద్. ఇందులో నా తప్పేం లేదు ఆనంద్. నా మాట ఒక్కసారి విను ప్లీజ్. ఆనంద్ ఆనంద్ ప్లీజ్ ఆనంద్ ఒక్కసారి నా మాట విను. వై డోంట్ యు అండర్స్టాండ్? నేను చేసిన తప్పే, కానీ నేను అది కావాలని చేయలేదు. ప్లీజ్ ఆనంద్ అర్థం చేసుకో. అయినా జీప్ లో నందు ఉందని తెలిస్తే అలా చేసేదానా? చెప్పు, అంత రాక్షసులా కనపడుతున్నానా? నా గురించి నీకు తెలీదా? ఇన్నాళ్ళ మన ఫ్రెండ్షిప్ లో ఇదేనా అర్థం చేసుకుంది? హలో మేడం. అబ్బా నువ్వు ఉండవయ్యా. చూడు, నువ్వు నన్ను నేర్పించావు, నేను నిన్ను నేర్పించాను. టిట్ ఫర్ టాట్ అని సరిపెట్టుకోవాలి గానీ సీరియస్ గా తీసుకుంటే ఎలా? ఫర్గెట్ ఇట్ యార్. లండన్ లో అయితే ఫ్రెండ్స్ కి సారీ చెప్పగానే ఎక్స్క్యూజ్ చేసేస్తారు. చూడు సీతు, ఈ విషయం గురించి మాట్లాడడం నాకు ఇష్టం లేదు. నువ్వు వెళ్ళొచ్చు. నేను వెళ్ళను. సీతు నా మాట విని వెళ్ళిపో. నేను చేసిన తప్పని నేను ఒప్పుకుంటున్నప్పుడు ఎక్స్క్యూజ్ చేయడానికి నీకేంటి ప్రాబ్లం? ప్రాబ్లం అక్కడ కాదమ్మా, ఇక్కడ. సారీ తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళమ్మా. ఏదైనా ఎంతసేపు వస్తారా రా. నమస్కారం ఆనంద్ బాబు. నమస్కారం శాస్త్రి గారు, బాగున్నారా? బాగానే ఉన్నాను నాయన. ఎక్కడికి వెళ్తున్నావని అడగకూడదు, కాకపోతే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావని అడగకపోతే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో నాకు తెలియదు కాబట్టి ఎక్కడికి వెళ్తున్నావు? కాలేజ్కి వెళ్తున్నాను. కాలేజీకేనా? కాలేజీ పేరు చెప్పి ఎక్కడైనా గర్ల్ ఫ్రెండ్స్ అది అబ్బబ్బా, అలాంటిదేం లేదండి. ఏమైనా ఉంటే నా చెవులో పడాయి, నేను మీ నాన్నగారు చెవులో పడేస్తా. ఇలా ఉన్నవి లేనివి కల్పించి చెప్తే మీకు వినడానికి చెవులు ఉండవు. జాగ్రత్త. ఓహో, మంచి గిఫ్ట్ ఇచ్చాడు కుర్రోడు. నమస్కారం అండి రాఘవయ్య గారు. రండి శాస్త్రి గారు, కూర్చోండి. నేను ఎక్కడున్నాడా? బాగున్నారా శాస్త్రి గారు? అమ్మా బాగున్నాడు కనుక ఆయన ఇక్కడికి వచ్చాడు, లేకపోతే ఆయన చూడడానికి మనం వెళ్ళేవాళ్ళం కదా. ఏమిటి, ఏదన్నా పని మీద వచ్చారా? పని అంటే ఏం లేదనుకోండి. అయితే బయలుదేరండి, ఇంకెందుకు. నువ్వు ఉండు, ఆయన చెప్పని. అయ్యా, సుబ్రహ్మణ్యం గారికి నేనంటే చాలా చులకన భావం ఉన్నట్టుంది. మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తమకు తెలుసు కదా. మా తాతగారు 1000 పెళ్లిళ్ళు చేశారు, మా నాన్నగారు 900 పెళ్లిళ్ళు చేశారు. నేను 1000 నిశ్చితార్థాలు 500 వివాహాలు చేశాను. 1000 నిశ్చితార్థాలు 500 వివాహాలు అయితే మరి బ్యాలెన్స్ 500? అబ్బా, ఈ లాజికల్కే లోపం లేదు. అయ్యా, నాకు తెలియకడుగుతాను. రాజకీయ నాయకులు, మంత్రులు ప్రతి చోట ఒక రాయి వేసి శంకుస్థాపనలు చేస్తున్నారు. రాయి వేసిన ప్రతి చోటను ప్రాజెక్టులు, ఫ్యాక్టరీలు కట్టించేస్తున్నారా? ఆ విషయం వాళ్ళు అడగరే. లోకువ అండి, మేమంటే లోకువ, మా కర్మ. మా వాడి మాటలకేం గాని మీరు చెప్పండి. అయ్యా, అమృత ఘడియలు దాటక ముందే అసలు విషయం చెప్తాను. మన అబ్బాయి ఆనంద్ బాబుకి అద్భుతమైన సంబంధం చూశారనుకోండి. ఏమండోయ్, సంబంధం అంటే అల్లాటప్ప సంబంధం కాదు, కత్తి లాంటి సంబంధం అండి. ఆ మాట అనాల్సింది మేము. చూడండి, డిగ్రీ పూర్తయ్యే వరకు మా వాడికి పెళ్లి చేసే ఆలోచన లేదని చెప్పాను కదా. అవునయ్యో, నేను కూడా మా అమ్మాయి పెళ్లి ఎందుకు చేయలేదు తెలుసా? అబ్బాయి దొరికిండు. అయ్యా, ఇది కలికాలం విషయం తమరు మర్చిపోతున్నారు. వీలైనంత త్వరలో పిల్లల పెళ్లిళ్ళు జరిపించకపోతే వాళ్ళు వెళ్లి ప్రేమ గొంతులో బళ్ళున పడుతున్నారు. శాస్త్రి గారు, మా వాడు అందరూ లాంటి వాడు కాదు. డైమండ్. చదువులోనే కాదు, క్యారెక్టర్లోనూ ఫస్ట్. అమ్మా, నా టైం బ్యాడ్ గా ఉన్నట్టుంది. ఈసారి మంచి శకునం చూసుకుని వస్తాను, ముఖ్యంగా ఈ సుబ్రహ్మణ్య గారు లేనప్పుడు. అన్నయ్య గారు, ఆయన అంటే మీకు ఎందుకు అంత కోపం? నా పెళ్లి చేయించింది వాడే. హాయ్ సంగీత. హాయ్. నేను నీకు సారీ చెప్దాం అనుకుంటున్నానే. ఎందుకు? నిన్న నీకు డాష్ కొట్టాను కదా, అందుకు. ఇట్స్ ఓకే. మళ్ళీ ఎందుకు డాష్ కొట్టావు? రేపు సారీ చెప్దామని.
శకుంతల ఏంటి ముగ్గేస్తున్నావా? అవును, అందమైన ముంతాజ్ బొమ్మ ముగ్గేస్తున్నా. ముంతాజా? ఎక్కడుందే ముంతాజు? అంతా నల్లగా ఉంటాయి నీ బొంద. ముంతాజు బుర్కా వేసుకుందిరా గుడ్డి సచ్చినోడా. గుడ్డి సచ్చినోడా? రేయ్, ముంతాజ్ బుర్కా తీసేసి ముంతాజ్ చూద్దాం. మిషన్ ఆన్ చేయండి. ఓకే మామ. ఆంజనేయ మిషన్. ఆంజనేయ మిషన్. అయ్యో బుర్కా లాగేసో ముంతాజ్ ఎదురా కనపట్లేదో. తాజ్మహల్ గెలుంటుంది మావా. Now we are announcing the results of the Rangoli competitions. Third prize winner is Miss Kavya. Second prize winner is Miss Neha. And winner of the first prize is Miss Seetu. అందరూ రకరకాల రంగవల్లులు వేస్తే సీతు మాత్రం తనకు జన్మనిచ్చిన అమ్మ రూపాన్ని రంగుల్లో తీర్చిదిద్దింది. అందుకే మొదటి బహుమతి అందుకుంటుంది. హాయ్, కంగ్రాచులేషన్స్. హలో, కంగ్రాచులేషన్స్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఆనంద్. ఈ సంతోషం నేను ప్రైజ్ గెలిచినందుకు కాదు, నువ్వు నాతో మాట్లాడినందుకు. థ్యాంక్ యూ. అవును, అందరూ కాంపిటీషన్లో చార్మినార్నో తాజ్ మహల్నో వేస్తే నువ్వేంటి మీ అమ్మ బొమ్మ వేసావు? అన్ని ప్రేమల కంటే అమ్మ ప్రేమ గొప్పదంటారు, కానీ నాకు ఆ అదృష్టం నా చిన్న వయసులోనే దూరమైంది. నాకు మా నాన్నకి నేను తప్ప మాకెవరూ లేరు. మా అమ్మ చదివిన ఈ కాలేజ్లో నేను చేరింది ఆమె జ్ఞాపకాలతో చదవాలని. మా అమ్మ కూర్చున్న బెంచ్లో కూర్చుంటున్నాను, మా అమ్మ ఆడుకున్న గ్రౌండ్లో ఆడుకుంటున్నాను. ఇన్ఫాక్ట్ మా అమ్మ జ్ఞాపకాలతోనే ఈ కాలేజ్లో గడుపుతున్నాను. హే, నాకు ఇలా ఏడ్చే సీతు కంటే నవ్వుతూ ఏడిపించే సీతు అంటేనే ఇష్టం. ఓకే, నాకు మాత్రం ముద్దు పెట్టే సీతు అంటేనే చాలా ఇష్టం. ఆనంద్, లీవ్ ఇట్, లెట్స్ గో. ఎక్కడికి వెళ్ళేది? మొన్న తప్పించేసుకున్నావు, ఇవాళ మాత్రం తప్పదు. ముద్దు పెట్టించుకోకుండా వదలను. ఏట్రా, సీతు ఫీల్ అవుతుందా? అవును మావా. ఇందులో ఫీల్ అవడానికి ఏముంది? 2 చేతులు షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నట్టే ముద్దంటే 4 పెదాలు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటాం. పెట్టేయమ్మా ముద్దు. ఆడేమనుకోండి. మీ బలాబలాలు చూపించాల్సింది ఇక్కడ కాదు. 20 ఏళ్లుగా ఆ క్లాక్ టవర్ కింద ఉన్న బోర్డు విన్నర్ పేరు లేకుండా ఖాళీగా పడుంది. మీకు దమ్ముంటే దాని మీద ఎక్కడానికి ట్రై చేయండి. వెళ్ళండి, గో గో. రేపు రన్ లో చెప్తాను రా నీ సంగతి. మీకేనా చెప్పేది? ఐసా గో గో అని ఆడి చెప్పండి. ఇంకా నిలబడతారేంటి? ఆనంద్, వాడు అసలే మంచోడు కాదు. వాడితో నీకెందుకు గొడవ చెప్పు? ఈ క్లాక్ టవర్ రన్ లో వాడు గెలవకూడదు, నువ్వే గెలవాలి. 20 సంవత్సరాల క్రితం మా అమ్మ ప్రేమ మా నాన్నని గెలిపించింది. ఇప్పుడు నా ప్రేమ నిన్ను గెలిపిస్తుంది. నువ్వే గెలుస్తావు. మీరెంతో ఆసక్తితో ఎదురు చూస్తున్న మన కాలేజ్ క్లాక్ టవర్ ఈవెంట్ స్టార్ట్ అవబోతోంది. లాస్ట్ 2 minutes లెఫ్ట్ ఫర్ ద రేస్. ఆ క్లాక్ 12 గంటలు కొట్టే లోపు ఈ మెయిన్ బిల్డింగ్ చుట్టూ ఒక రౌండ్ పూర్తి చేసి ఈ ఫ్లాగ్ ఎగరేసిన వాడే విన్నర్. ఆనంద్!
రేయ్ లండన్ పాప ఏలూపింది కదా అని నువ్వు ఊగిపో మాకు. డెఫినెట్గా ఓడిపోతావు. మనకు అసలు భయం అంటే తెలిస్తే కదా. నాన్న నాన్న మీ నాన్న కాదు మా నాన్న. రా ఇంట్రొడ్యూస్ చేస్తాను. రా. హాయ్ డాడీ. హే వాట్ ఆర్ యు డూయింగ్ హియర్? డాడీ కాలేజ్ లోని రికార్డ్ బ్రేక్ అయిందని చెప్పాను కదా, ఇతనే బ్రేక్ చేశాడు. ఆనంద్. వెల్ డన్ ఆనంద్. థ్యాంక్ యూ సార్. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. ఒట్టి కంగ్రాట్సేనా? ఓ అయితే నా తరఫున నువ్వే ఒక మంచి ట్రీట్ ఇవ్వు. ఓకే ఆనంద్. నైస్ మీటింగ్. సీ యు సమ్ టైం. ఆనంద్ మనం 6 o'clock కలుద్దాం. ఎవరమ్మా నువ్వు? ఆనంద్ ఎవర్రా అమ్మాయి? సాయంత్రం 6 గంటలకు వెళ్తా ఉంటుంది. అబ్బా ఈ చందుగాడు ఎప్పుడు ఇంతేనన్నా. పోయినసారి ఇలాగే అమ్మకు కూడా ఫోన్ చేసి అమ్మాయి వాయిస్ లో మాట్లాడాడు కదమ్మా. అవునండి, ఆ చందుగాడు బాగా మిమిక్రీ చేస్తాడు. ఒకసారి నన్ను కూడా ఇలాగే గొంతు మార్చి ఏమర్చాడు. అలాగా? ఇదేంటి చందుగాడు ఇక్కడే ఉంటే వీడు ఫోన్ చేశాడని ఆనంద్ ఎందుకు అబద్ధం చెప్పాడు? హాయ్. నువ్వు హాయిగానే ఉంటావు. ఏంటి ఇన్ని కప్పులున్నాయి? బాగా టెన్షన్ పడ్డావా? అసలు మా ఇంటికి ఎందుకు ఫోన్ చేసావు? మీ నాన్న అప్పడుగుదామని. అడగాల్సింది. ఇచ్చేవారా? ఇచ్చేవారు గోబ్ మీద. చూడు మళ్ళీ ఇంకెప్పుడు మా ఇంటికి ఫోన్ చేయొద్దు. సరే నేనే డైరెక్ట్ గా వస్తా. వస్తావా? చెప్తా. ఎంతైందో? మీటర్ మీద ఏదైనా వేసాం సార్. మీటర్ మీద ఏమైనా వేసి ఇవ్వాలా? ఇదిగో తీసుకో. ఇదేంటి సార్? లేకపోతే ఏమిట్రా వేషాలు ఇస్తున్నావా? ఎంతైందో చెప్పు, అంతే ఇస్తాను. 10 రూపాయలు సార్. మరి ఆ 7 పేడవచ్చు కదా. నువ్వు అల్లా వస్తే నేను ఎలా వస్తాను రా? తెలివి తక్కువ అనుకున్నావేమో. 500 చిల్లర ఉందా? లేదు సార్. చిల్లర లేదా? లేదు సార్. ఆనంద్ బాబు సీతు త్వరగా. అమ్మ మీ నాన్న నిన్ను శ్రీరామచంద్రుడు అనుకుంటుంటే నువ్వు ఇక్కడ శ్రీకృష్ణ నీళ్ళు ప్రదర్శిస్తున్నావా? వస్తున్నాను. నువ్వు ఇక్కడే ఉండు. అలాగే. ఆనంద్ బాబు ఆనంద్ బాబు ఏంటిదంతా? ఎవరైనా చెప్తాను పద. ఆయన శాస్త్రి గారని మా నాన్నకి బాగా పరిచయం. మరిద్దరిని ఇలా చూసాడంటే కలిసి తిరుగుతున్నాం అనుకుంటాడు. తిరుగుతున్నావు అంటావేంటి? లవ్ చేసుకుంటున్నాం కదా. ఏదో ఒకటిలే నువ్వురా. అబ్బా ఆనంద్ బాబు మెట్లెక్కలేక వస్తున్నాను నాయన. ఆగబోయా బాబు. ఆనంద్ బాబు. అయ్యో ఆనంద్ బాబు.
ఏం లేదు, ఇక్కడ ఏం చేస్తున్నారా అని. చిలిపాలు చేసుకుంటున్నాం. ఓహో, చిలిపల్లి చేసుకోవడానికి ఈ ప్లేస్ దొరికిందా మీకు? ఏ మీ ఇంటికి రమ్మంటారా? క్యారీ అండ్ క్యారీ. అవును బాబు, ఇది బట్టల కొట్ట, చిలిపల్లి చేసుకునే సెంటరా? వద్దు వద్దు, పెడితే మళ్ళీ హక్ చేసుకోవా ప్లీజ్? శాస్త్రి గారు. అయ్యో అమ్మా, అక్కడ దూరారా? వస్తున్నా. లోపల ఎవరన్నా ఉన్నారా అండి? ఉన్నారు, లోపలికి రండి. అబ్బబ్బబ్బా, లోపల ఎవరైనా ఉన్నారా అని అడిగితే బతకటమే కాకుండా జేబులో ఉన్న 500 రూపాయలు కూడా కొట్టేసింది నాయన. ఇప్పుడు ఎలాగా? రక్షించావు తల్లి. హలో అమ్మా. ఏంటమ్మా అలా ఉన్నావు? ఎప్పుడు ఏ విషయం నా దగ్గర దాయని నువ్వు ఇప్పుడు దాయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందా అని. దాయాలని కాదమ్మా, కానీ ఎలా చెప్పాలా అని. ఆ అమ్మాయి చాలా మంచిదమ్మా, మా కాలేజీలోనే చదువుతుంది. ప్రేమిస్తున్నావా? తనని చూస్తే నువ్వు తప్పకుండా ఇష్టపడతావమ్మా. ఆ అమ్మాయి అలాంటిది. కావాలంటే చూడు, ఇదిగో. ఇది వాళ్ళ అమ్మ బొమ్మ. ఇది వేసి తను మా కాలేజ్ తరఫున ఫస్ట్ ప్రైజ్ గెలుచుకుంది. సీత, ఏమిటి చూస్తున్నావు? అది 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 ఏం లేదండి. నా జీవితంలో నేను ఒకే ఒకసారి తల వంచాను, అది నీ మెడలో తాళి కట్టడానికి. కానీ నీ కూతురు నన్ను జీవితాంతం తలెత్తుకునేవ్వకుండా చేసింది. దాని జ్ఞాపకాలు నన్ను వెంటాడకూడదని, అది చేసిన అవమానాన్ని శివుడు విషాన్ని కంటలో దాచుకున్నట్టు నేను దాచుకోలేనని నీకెన్నోసార్లు చెప్పాను. నా మాటకు ఎంత గౌరవం ఇచ్చావో ఇప్పుడు తెలిసింది. ఈ దేశంలో పుట్టిన ఆడది భగవంతుడి కంటే భర్తకే ఎక్కువ గౌరవిస్తుందంటారు. అది అబద్ధమని నువ్వు రుజువు చేశావు. ఎందుకండి చనిపోయిన దాని మీద అంత కోపం? నేనింకా బ్రతికే ఉన్నానుగా.
హలో ఆనంద్